ఈ మార్చ్‌లో జరిగే ఈ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియని మీరు చాలా సంవత్సరాలుగా చూస్తూ ఉంటారు కదా! ఓ స్టూడెంటో, అవును. ఒక ఎంప్లాయో హ్మ్. రిజిస్ట్రేషన్‌కి వెళ్ళాలనుకుంటున్నప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఏ డాక్యుమెంట్స్‌ని రెడీ చేసుకొని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఇప్పుడేం లేదండి. హ్మ్. ఎంప్లాయర్ తన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. హుహు. ఎంప్లాయర్ పేరు, టాక్స్ ఐడీ నంబర్ ఇవ్వాలి. హుహు. ఎంప్లాయీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇప్పుడు. హ్మ్. హ్మ్. వాళ్ళకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏమి అడగట్లేదు. ఓకే. నేనేమనుకున్నా అంటే ఎల్‌సీఏ, లేబర్ కండిషన్ అప్లికేషన్ ఒకటి అప్రూవల్ అయన్నీ అడుగుతారు అనుకున్నాం. హ్మ్. అవేమీ ఏమి అడుగుతలేరు. హుహు. బేసిక్ ఇన్ఫర్మేషన్ అడిగి హ్మ్. వాళ్ళు అందులో ఈ అబ్బాయికి గాని, అమ్మాయికి గాని మీరు లెవెల్ 4 పే చేయదలుచుకుంటారా? లెవెల్ 1 పే చేయదలుచుకుంటారా? లెవెల్ 2 పే చేసుకుంటారా? లెవెల్ 3 పే చేసుకుంటారా? అడుగుతానన్నట్టు. హుహుహు. అందులో వాళ్ళు టిక్ మార్క్ కొట్టిన తర్వాత హ్మ్. మీ పేరు సెలెక్ట్ అయితే అప్పుడు మీరు అప్లికేషన్ ఫైల్ చేయాలి. పూర్తి అప్లికేషన్ ఫైల్ చేయాలని. ఓకే. ఈవెన్ డాక్యుమెంట్స్ ఆల్సో ఒకసారి మీకు లాటరీలో వచ్చిన తర్వాత ఇంకా ఏమైనా మోర్ డాక్యుమెంట్స్ మిగతా అన్ని డాక్యుమెంట్స్ అన్ని అప్పుడే ఫైల్ చేయాలి. ఓకే. కాకపోతే ఏంటంటే ఈ అప్లికేషన్ అన్నది మార్చ్ 4th నుంచి మార్చ్ 19th మధ్యలోనే ఫైల్ చేయాలి. హుహు. మార్చ్ 19 తర్వాత ఫైల్ చేయరాదు. హుహు. ఎవరు ఫైల్ చేయాలి అప్లికేషన్? ఎంప్లాయరా? ఎంప్లాయా? హ్మ్. ఓన్లీ ఎంప్లాయరే ఫైల్ చేయొచ్చు. ఎంప్లాయీ ఫైల్ చేయరాదు ఈ అప్లికేషన్. ఓకే. ఆహా! ఎంప్లాయర్ రిజిస్టర్ చేసుకొని హ్మ్. ఈఆర్టీకి రిజిస్టర్ చేసుకొని వైఎన్ఆర్ గారి గురించి కానివ్వండి, స్వర్ణ గారి గురించి కానివ్వండి, వేరే వాళ్ళ గురించి కానివ్వండి, వాళ్ళు ఫైల్ చేయదలుచుకుంటే హ్మ్. వాళ్ళు అప్పుడు వాళ్ళ అప్లికేషన్, వాళ్ళ ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్ అక్కడ పెట్టి హ్మ్. ఆ తర్వాత హ్మ్. మీరు లెవెల్ 1 ఫైల్ చేస్తారా, లెవెల్ 2 ఫైల్ చేస్తారా, లెవెల్ 3 ఫైల్ చేస్తారా, లెవెల్ 4 ఫైల్ చేస్తారా, ఆ డీటెయిల్స్ అందులో పెట్టి పంపించాలండి. ఓకే. ఓకే. అప్పుడు లాటరీ సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు హ్మ్. మీరు H1B ఫైల్ చేసుకోవాలి. హుహుహుహు. సో, ఆల్రెడీ అమెరికాలో ఉంటున్న F1 ఓపీటీకి సంబంధించిన పిల్లలు గావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, స్టెమ్ ఓటీపీలో ఉన్న స్టూడెంట్స్ గావచ్చు, ఇది అడ్వాంటేజ్ అవుతుందా రాహుల్ రెడ్డి గారు? ఎలా? చాలా అడ్వాంటేజ్. బుడ్డల నుంచి అంతా మంచం మీద పడ్డట్టే వీళ్ళు. హ్మ్. ఎందుకంటే మా ఎస్టిఫికేట్ ప్రకారం లాస్ట్ ఇయర్ 3,60,000 అప్లికేషన్స్ ఫైల్ అయినాయి. ఓహ్! అందులో 60-70% అప్లికేషన్స్ అన్నది ఎవరు ఫైల్ చేసిండ్రు? బయట దేశం నుంచి ఫైల్ చేసిండ్రు. హుహు. ఎవరైతే యుఎస్ లో లేరో వాళ్ళు ఫైల్ చేసిండ్రు. హుహు. ఓన్లీ 30-40% ఆఫ్ ద పీపుల్ యుఎస్ లో ఉన్న వాళ్ళు ఫైల్ చేసిండ్రు. ఓకే. అయితే ఇప్పుడు ఏదైతే పిల్లలు ఉన్నారో హ్మ్. F1 మీద హ్మ్. వాళ్ళు లాటరీ ద్వారా పోవాలి కదా. అవును. లాటరీ ద్వారా పోయినప్పుడు వాళ్ళు బయట దేశం నుంచి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి కూడా కంపీట్ చేస్తారు. హ్మ్. ఈసారి బయట దేశం నుంచి ఎవడు రాడు. వచ్చినా కూడా ఒక 500, 200, 300 మంది తప్పితే హ్మ్. లక్షల మంది అప్లికేషన్స్ ప్రాసెస్ చేయరు. ఎవరు కూడా ఫైల్ చేయరు అన్ని పైసలు. హుహు. కాబట్టి ఈసారి F1 వాళ్ళకు చాలా అడ్వాంటేజ్ అండి. హుహుహుహు. మీకు వైఎన్ఆర్ గారు అర్థం కాదు. కొందరైతే 3 సార్లు 4 సార్లు అటెంప్ట్ చేసి రానోళ్ళు ఉన్నారు H1B లాటరీలో. ఓహ్! వాళ్ళందరూ కూడా ఇప్పుడు కనుక జాబ్లు ఉంటే హ్మ్. దాదాపుగా వాళ్ళకి మంచి పర్సంటేజ్ ఆఫ్ ఛాన్సెస్ వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది. హుహు. ఎందుకంటే ఇప్పుడు మనం 60-70% కాంపిటీషన్ అవాయిడ్ చేసినప్పుడు సార్. మీకు మంచిగా ఉంటుంది. హ్మ్. ఇంకోటి వైఎన్ఆర్ గారు కొద్దిగా యాంటీ ఇమిగ్రేషన్ ఫీలింగ్ అన్నది హ్మ్. 2025 బిగినింగ్ కి 2026 బిగినింగ్ కు బాగా తేడా వచ్చిందండి. హ్మ్. అది మళ్ళీ మాట్లాడదాం. ఆ, ఆ! ఆ, ఆ! అది కంపెనీస్ H1B ఫైల్ చేయడం కూడా తగ్గిపోతాయని మేము అనుకుంటున్నాం. బికాస్ ఆఫ్ దట్. ఓకే. ఇంకోటి ఆ! బికాస్ ఆఫ్ దట్. హుహు. ఇంకోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి లే ఆఫ్స్ బాగా అయినాయండి. హుహుహుహు. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి లే ఆఫ్ అయినాయని కొందరు అంటారు. కొందరు ఏమంటారంటే హ్మ్. 2021, 22, 23 లో లెఫ్ట్ రైట్ కంపెనీలు ఇష్టమైన టైర్ చేసిందండి. ఓకే. దిక్కు దిమార ఏం లేదు. హ్మ్. ఒకటే అండి సింపుల్. మీ జీతం ఎంత? హ్మ్. మీరు 10 లక్షలు అనుకోండి నెలకు. వాడేమంటాడు? హ్మ్. ఓకే నీకు 20 లక్షలు ఇస్తా. అంతే సింపుల్. హ్మ్. ఏ మాటలు లేవు. హ్మ్. అట్లా హైర్ చేసిన వాళ్ళు ఉన్నారు అన్నట్టు. ఓకే. వాళ్ళు మరి 20 లక్షలు పనికొస్తారా పనికిరారా అయ్యన్న అనవసరం. ఫస్ట్ మనకి 20 లక్షలు మనం తీసుకోవాలి. హుహుహుహుహు. ఇప్పుడు వాళ్ళందరూ లే ఆఫ్ అయిపోయినాయి కాబట్టి ఆ కంపెనీస్ కూడా కొద్దిగా H1B ఫైల్ చేయాలంటే హెసిటేట్ చేస్తారు. ఓకే. ఎందుకంటే వాళ్ళు అప్పుడు ఓన్లీ ఇండియన్స్ ని కాకుండా అమెరికన్స్ కూడా లెట్ గో చేశారు. ఓహ్! ఓకే. చేసింది కాబట్టి వాళ్ళ ప్రెజర్ ఏముంటుంది? అరే నేను నువ్వు అమెరికన్ ఏమో లెట్ గో చేసావు కానీ మరి ఇప్పుడు ఇండియన్ ఏమో H1B ఫైల్ చేస్తాను హ్మ్. అని క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి హ్మ్. వాళ్ళు కూడా కొద్ది కంపెనీగా తగ్గించుకొని ఫైల్ చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. ఓకే. సో, ఇప్పుడు యూఎస్‌లో ఉన్న కంపెనీస్ H1B ఫైల్ చేసి బయట దేశాల నుంచి ఒక ఎంప్లాయీని యూఎస్‌కి తీసుకురావడం అనేది ఇంకా అసలు ఆల్మోస్ట్ మర్చిపోవచ్చేమో మనం. అవునండి. మర్చిపోవచ్చండి. హ్మ్. ఇంకోటి ఆ కంపెనీ ఆ $1,00,000 పెట్టి ఒక మనిషిని పట్టుకొచ్చింది అనుకుందాం. హ్మ్. వాడు వారం రోజుల తర్వాత ఇంకో కంపెనీ జంప్ అయితే మనం ఏం చేయలేము ఈ కంపెనీ వాడు. ఓహ్! అంతే కదా! పెట్టుబడి అంతా పోయినట్టే. హ్మ్. హ్మ్. హ్మ్.
సో అట్లా కూడా కంపెనీలు అంత ఈజీగా ఎవరు పట్టుకురావండి H1 మీద ఇలా బయట దేశం నుంచి. సో ఇప్పుడు ఈసారి అప్లై చేస్తే దాంట్లో వేజ్ లెవెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ గా ఉన్నాయి, చాలా కీలకంగా ఉన్నాయి అయితే. అవును, వేజ్ లెవెల్స్ కూడా. ఇప్పుడు హయ్యర్ వేజ్ లెవెల్ ఉన్న వాళ్ళు మాత్రం 4 లెవెల్ వేజ్ ఉన్న వాళ్ళు మాత్రం ఇక ఆల్మోస్ట్ 95% నేను వాళ్ళకి సెలెక్ట్ అవుతాను నేను అనుకుంటున్నాండి. లోవర్ లెవెల్ ఉన్న వాళ్ళకి కూడా లాస్ట్ టైం కన్నా ఈసారి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటది. నేను అనుకునేది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి మీ పేరు 4 సార్లు వచ్చినా గానీ మీకు వచ్చేది లాటరీ ఒకసారి వచ్చిన తర్వాత మీ పేరు తీసి పడేస్తారు, అయిపోయింది. అంతే కదా, మళ్ళా మీ పేరు పీకరు కదా. పీకిన వైఎన్ఆర్ గానే ఒకసారి వచ్చింది, ఓకే పెట్టిన వైఎన్ఆర్ గారి పేరు, నెక్స్ట్ వైఎన్ఆర్ తీసి పక్కన పెడేస్తాం, ఒకటేసారి కదా మీకు. అంతే కదా, ఓకే. సో మళ్ళీ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు కాబట్టి ఈసారి లెవెల్ 1 ఉన్న వాళ్ళకు కూడా మంచి ఛాన్సే ఉంటదని నేను అనుకుంటాను.